వాడు చాటుగానే వస్తాడు. ఇప్పుడు ఇంతమందిని పట్టుకున్నాక ఒకడు మిస్ అయ్యాడంటే ఎట్లా కుదురుతుంది? ప్రపంచం ఎప్పుడూ కూడా మనం ఎన్ని నిఘా నేత్రాలున్నా ఇజ్రాయెల్లో ఎట్లా పేలులు జరుగుతున్నాయి, అమెరికాలో ఎట్లా కాల్పులు జరుగుతున్నాయి. నిఘా ఫెయిల్యూర్ ఎప్పుడవుతుందంటే ఆ తర్వాత వీళ్ళని ట్రేస్ చేయకపోతే, ట్రేస్ చేశాక కదా వీళ్ళు జరిగింది. రెండవది ఫస్ట్ మనుషులలో ఒక స్పష్టత రావాలి. ఇదివరకు అమెరికాలో లేని పేలుళ్ళు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అమెరికాలో ఇదివరకు లేని కాల్పులు ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే మత పిచ్చగాళ్ళు రేగిపోతున్నారు. వీళ్ళు తమ ఇంట్లో ఇప్పుడు నిన్న వాడు ఎవడైతే డాక్టర్ యునానీ డాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మా నాన్నలకి వీడి బిహేవియర్ లో తేడా 3 ఏళ్ల నుంచి కనిపెట్టారట. అనేక సార్లు ఏడిగిపోతున్నారు నువ్వు అని చెప్పి దబాయించి తిట్టారట. తిడితే ఏం లేదు, నేను భారతదేశంలో గొప్ప మెడిసిన్ లాంటిది కనుక్కుంటున్నాను, అది నేను సృష్టిస్తే చరిత్ర రికార్డులకు ఎక్కిపోతానని చెప్పాడు. దాంతో ఇక వదిలేశారు. వీళ్ళు ఎవరిని అడుగుతారు ఇంకా అంతకు మించిన జ్ఞానం? బట్ వాళ్ళు ఆ మాత్రం అడిగారు. అదే ఇట్లాంటిదని తెలిస్తే అంగీకరించిన మనస్తత్వం ఉండాలి. మన పిల్లల యొక్క భావజాలాన్ని గ్రహించగలగాలి తల్లిదండ్రులు. ఫస్ట్ తల్లిదండ్రులకి తీవ్రవాదం అనేది ప్రమాదకరం అన్న ఫీలింగ్ రావాలి. ముందు ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదట భారతీయులు, ఆ తర్వాత నువ్వు ముస్లిం. మనమందరం కూడా మొదట భారతీయులు, ఆ తర్వాత హిందువా బౌద్ధుడా క్రైస్తుడా అనేటటువంటి